హీరోగా ఏం సినిమా చేయాలి, హీరోగా మరి వాళ్ళు ఇస్తారా లేదా మనకు తెలియదు. సో మంచి క్యారెక్టర్ కావాలి అని అనుకునే పరిస్థితుల్లో చంద్రశేఖర్ అనే ఒక క్యారెక్టర్, ఒక మ్యాథ్స్ టీచర్. ఇందులో హీరో అంటారా ఏమంటారా అనేది మీరు సిరీస్ చూసిన తర్వాత మీరు చెప్పాలి. అది నేనైతే చంద్రశేఖర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అనేది ఆ క్యారెక్టర్లో ఉంది, కానీ మిడిల్ క్లాసే హీరో ఈ సినిమాకి. ఈ సిరీస్కి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఒక హీరో. దాంట్లో వచ్చిన పాత్రలు ఇవన్నీ, ఆ పాత్రకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా, అంటే మా ఫాదర్ టీచర్ కాదు కానీ కష్టాలు అందరి అవే, డబ్బులకి కానీ రకరకాలు ఉన్న దాంట్లోనే సర్దుకొని నలుగురిలో బయటపడకుండా ఎలా ఫ్యామిలీని నడపాలి అని తపన పడే మా నాన్న లాంటి వ్యక్తులు ఈ సమాజంలో 95% ఉన్నారు. అలాంటి ఆ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి ఆ కథ నాకు కనెక్ట్ అయింది. ఈ జనరేషన్కి వస్తే ఈ కథలో ఉన్నటువంటి రోహన్ పాత్ర నా చిన్న కొడుకు కనెక్ట్ అయింది. సో ఇలాగా రకరకాల పాత్రలన్నీ కూడా నా చుట్టూ ఉండే పాత్రలు. కానీ ఇంకొకటి హానెస్టీ, దాంట్లో క్యారెక్టర్లో ఉన్న హానెస్టీ. చంద్రశేఖర్ ఏదైతే నేను ప్రశ్నిస్తానో నిజాన్ని మాట్లాడటానికి భయపడను ఎవడికి, అలాంటి ఒక మాస్టారు ఇవాళ ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్స్ యుగంలో ఒక మాస్టారు ధైర్యంగా పోయి, నేను గవర్నమెంట్ టీచర్ని అయ్యుండి ఒక ప్రైవేట్ స్కూల్లో నా బిడ్డలను చేర్చినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పటానికి కూడా సిగ్గుపడని ఒక క్యారెక్టర్, ఆ యాజమాన్యాన్ని ప్రశ్నించి వాళ్ళని మాట్లాడకుండా చేసే ఒక క్యారెక్టర్, ఒక నిజాయితీ, ఆ క్యారెక్టర్లో నిజాయితీ, ఆ చంద్రశేఖర్ గారి క్యారెక్టర్లో ఉన్న ఒక నిజాయితీ, ఇవన్నీ కూడా. అలాగే వాసుకి గారి క్యారెక్టర్లో కూడా ఆ పిల్లల్ని ఆ కష్టం తెలిసే విధంగా పెంచే ఒక ఇది. నా వైఫ్ నా పిల్లల్ని ఇద్దరిని అలాగే పెంచింది, మా అమ్మ మమ్మల్ని కూడా అలాగే పెంచింది. ఎన్నో కష్టాలు పడి గుట్టుగా సంసారం చేయటం, అవన్నీ కూడా ఈ కథలో ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ స్టోరీ అండి ఇది. మిడిల్ క్లాస్ 90s అనే కాదు, ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ ఇది. సో అదంతా కనెక్ట్ అవటానే నేను ఈ పాత్రని ఈ సిరీస్ని ఒప్పుకోవటం జరిగిందండి.